గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 898. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 131 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,948 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,377 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.74% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.08% పెరిగింది. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది. ఈ సెకండ్ హాఫ్ లో ప్రెషర్ కనపడడానికి మెయిన్ రీజన్ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 41 పాయింట్స్ లో కూడా ఐటీ ఇండెక్స్ 110 పాయింట్స్ వరకు డ్రాగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు ఐటీ ఇండెక్స్ ఇంతలా డ్రాగ్ చేసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ ఇండెక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. యాక్చువల్లీ ఈసారి ఫెడ్ వాళ్ళు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ప్రీవియస్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గుతూ ఓవరాల్ గా ఫెడ్ అయితే అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ ఈ రోజు నైట్ కి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఫెడ్ దగ్గర నుంచి ఈసారి వచ్చేటువంటి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ తో పాటు ఫర్దర్ మీటింగ్స్ లో కూడా వీళ్ళు రేట్ కట్స్ ఎలా చేస్తామని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి కామెంటరీ వస్తుంది కదా, దాన్ని కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రేట్ కట్స్ రిలేటెడ్ గా పెద్ద పాజిటివ్ అనౌన్స్మెంట్స్ కానీ లేవనుకోండి, దాంతో మన మార్కెట్స్ లోనైతే మనం కొంత ప్రెషర్ ని చూడొచ్చు. ఎస్పెషల్లీ ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ కనుక లేకపోయినట్లయితే దానివల్ల మెయిన్లీ ఐటీ కంపెనీస్ కి కొంతవరకు నెగిటివ్ కానుంది. ఎందుకంటే ఫెడ్ రేట్ కట్స్ చేసింది అనుకోండి, యుఎస్ లోని కన్సంప్షన్ బాగా పెరుగుతుంది కదా, దీంతో డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరిగినట్లయితే ఈ ఐటీ కంపెనీస్ కి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలా కాకుండా ఫెడ్ దగ్గర నుంచి పాజిటివ్ రేట్ కట్ అనౌన్స్మెంట్స్ కానీ లేదనుకోండి, ఐటీ కంపెనీస్ లోని రికవరీకి మరికొంత టైం పడుతుంది. కాబట్టి మెయిన్లీ ఐటీ కంపెనీసే దాని వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే మనందరం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఫెడ్ ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంది అన్నది మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ నిన్న మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతూ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10 years లోను గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్ లోని మన ఇండియా మేజర్ ప్లేయర్ అవబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ని బూస్టప్ చేయడానికి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వేరియస్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోని డిస్కషన్స్ లో ఉన్నాయి. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా మన ఇండియన్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఇక్కడ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సో మన ఇండియాలోని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కనుక నెక్స్ట్ 10 years లోని స్ట్రాంగ్ గా గ్రో అయ్యి గ్లోబల్లీ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్ కింద మారినట్లయితే మన కంట్రీలోని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ తేజస్ నెట్వర్క్స్, మిక్ ఎలక్ట్రానిక్స్, సిజీ పవర్, కేన్స్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ కి అయితే మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళతో పాటుగా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పైన బిగ్ ప్లేయర్స్ లైక్ అదానీ గ్రూప్, వేదాంత, వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో ఏదైతే ఆపర్చునిటీ కనపడుతుందో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఈ రోజు టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. టాటా గ్రూప్ కంపెనీస్ అయినటువంటి టాటా ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్ అండ్ తేజస్ నెట్వర్క్స్, ఈ 3 కంపెనీస్ యుఎస్ కి చెందినటువంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన అనలాగ్ డివైజెస్ వాళ్ళతోని ఒక ఎంఓయు సైన్ చేశారు. ఈ ఎంఓయులో భాగంగా ఈ కంపెనీస్ అన్ని కలిపి మన ఇండియాలోని సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏడీఏ వాళ్ళతో కలిపి ఏడీఏ యొక్క ప్రొడక్ట్స్ ని మన ఇండియాలో మ్యానుఫాక్చర్ చేయడానికి ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి తేజస్ నెట్వర్క్ వాళ్ళు ఈ అనలాగ్ డివైజెస్ వాళ్ళతో కలిపి నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని కలిపి అనలాగ్ డివైజెస్ వాళ్ళతో కలిపి మన కంట్రీలోని స్ట్రాంగ్ సెమీ కండక్టర్ ఇన్ఫ్రాని గాని బిల్డ్ చేయగలిసినట్లయితే ఈ టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఈజీ లిమిటెడ్ అండ్
గ్రాఫైట్ ఇండియా ఈ రెండు స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ రీజన్, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి లీడింగ్ ప్లేయర్ అయిన రెజోనాక్ గ్రాఫైట్ వాళ్ళు వాళ్ళ న్యూ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ఆర్డర్స్ పైన ప్రైస్ ని మినిమం 20% పెంచినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో వన్స్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్లయితే గ్లోబల్లీ ఆల్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ చేయొచ్చు కదా. దీంతో ఈ రెండు కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి ఈ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ దీంతో పాటు ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లోబల్లీ స్టీల్ ఇండస్ట్రీ డీకార్బనైజేషన్ సైడ్ ఫోకస్ చేస్తుందని. దీనిలో భాగంగా ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెన్స్ ని అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెన్స్ గనక అడాప్ట్ చేసుకున్నట్లయితే ట్రెడిషనల్ స్టీల్ మేకింగ్ తో కంపేర్ చేస్తే దీని ద్వారా 75% లెస్ కార్బన్ ఎమిషన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీస్ అన్ని దీనిపైన ఫోకస్ చేస్తున్నట్లుగా, దీని వలన గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రెండు న్యూస్ అప్డేట్స్ ఏవైతే సర్క్యులేట్ అయ్యో ఈ రెండు కూడా ఈ కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో బోత్ హెచ్ఈజీ లిమిటెడ్ అండ్ గ్రాఫైట్ ఇండియా ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కోటక్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అయినటువంటి నీలేష్ షా గారు ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ లో కనపడుతున్నటువంటి యూఫోరియా రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ బుల్ మార్కెట్ రన్ అవుతుండటంతో రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే ఫుల్ గా ఆ బుల్ మార్కెట్ ని ఎంజాయ్ చేస్తున్నారని, ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ లోని చాలా మంది ఫుల్ ఫ్లెజ్డ్ బేర్ మార్కెట్ సైకిల్ అయితే చూడలేదు. ఈ బేర్ మార్కెట్ సైకిల్ లోని పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఈ బుల్ మార్కెట్ సైకిల్ లోని మనం ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా ఆ స్టాక్స్ అన్ని పెరుగుతుండటంతో ఫండమెంటల్ తో సంబంధం లేకుండా ప్రతి స్టాక్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇన్వెస్టర్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ ఎటువంటి ఫండమెంటల్ రీజన్ కూడా లేకుండా ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ లోని వన్స్ కరెక్షన్ స్టార్ట్ అయినట్లయితే ఇటువంటి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ తో పాటు లో ఫ్లోటింగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని భారీగా కరెక్షన్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి స్టాక్స్ తోని ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఈయనైతే కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రెసెంట్ చూసినట్లయితే మార్కెట్ లోని ఒక యూఫోరియా కనపడుతున్నది కదా. ఆ యూఫోరియాతోని అన్ని స్టాక్స్ లోని అంటే ఫండమెంటల్స్ అవి చెక్ చేసుకోకుండా చాలా మంది పాపం అన్ని స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో వన్స్ మార్కెట్ లో కరెక్షన్ కనుక మొదలైంది అనుకోండి అటువంటి స్టాక్స్ లోనే ఎక్కువ ప్రెషర్ చూస్తాం. కాబట్టి ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి గ్రూప్ కి చెందినటువంటి 2 రిలయన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ ఈజ్ రిలయన్స్ పవర్. ఈ రిలయన్స్ పవర్ వాళ్ళు వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ వాళ్ళ తరపున ఈ కంపెనీకి లెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ లెండర్స్ కి కార్పొరేట్ గ్యారంటీని ప్రీవియస్ గా ఇష్యూ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు లెండర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్ సెటిల్ చేయకపోవడంతో ఈ ఇష్యూ సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు రిలయన్స్ పవర్ వాళ్ళు ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి 3,872 crores వర్త్ ఆబ్లిగేషన్స్ అయితే సెటిల్ చేసేసినట్లుగా. దీంతో సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్ అయితే వీళ్ళు సెటిల్ చేసుకున్నాం అని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఈ అమౌంట్ అయితే వీళ్ళు తిరిగి పే చేసేసారు కదా. దీంతో ఇప్పుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ కి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర జీరో డెట్ అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగా మారినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్ లోని జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ టోటల్ నెట్ వర్త్ 11,155 crores ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేసుకుని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర జీరో డెట్ కంపెనీగా మారినట్టుగా వీళ్ళు షేర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని ఈ 32 రూపీస్ రిలయన్స్ పవర్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లోని లాక్ అయిపోయింది. దీంతో పాటుగా వీళ్ళ గ్రూప్ కి చెందినటువంటి మరొక కంపెనీ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కూడా వీళ్ళ స్టాండ్ అలోన్ ఎక్స్టర్నల్ డెట్ ని 3,831 crores నుంచి 475 crores కి తగ్గించుకున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ రిలయన్స్ ఇన్ఫ్రా యొక్క నెట్వర్క్ 9,041 crores గా ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా వీళ్ళ స్టాండ్ అలోన్ డెట్ ని రెడ్యూస్ చేసుకున్నారని చెప్పి అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ నియర్లీ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. డిఆర్డిఓ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ప్రచంద్ మ్యూనిషన్ హార్డ్వేర్ ని అపోలో మైక్రో సిస్టమ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేందుకు గాను వీళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వీళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఈ ప్రచంద్ మ్యూనిషన్ హార్డ్వేర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ కి మార్కెట్ లోని హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నదని దీంతోనే లార్జ్
లార్జ్ క్వాంటిటీస్ లోని దీన్ని ప్రొడ్యూస్ చేసేందుకు గాను కంపెనీ అయితే రెడీ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి రిలయబుల్ టెక్నో సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి 5.72 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ ని సప్లై చేయనున్నారు. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు తెలంగాణ షామీర్పేటలోని న్యూ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే ఈ రోజు అప్రూవ్ చేసింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి వీళ్ళు టోటల్ గా 204 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లుగా అండ్ ఇది 2025 నవంబర్ కల్లా కమిషన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా ఈ రీజియన్ లోని ఐస్ క్రీమ్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా వీళ్ళు ఏదైతే ఐస్ క్రీమ్ రిలేటెడ్ డిమాండ్ పెరుగుతుందో దాన్ని క్యాటర్ చేయబోతున్నారు కదా. ఇది హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళు తకేడా ఫార్మాసిటికల్ వాళ్ళతోని ఒక నాన్ ఎక్స్క్లూజివ్ పేటెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ తకేడా ఫార్మా వాళ్ళ ఓనోప్రాజన్ టాబ్లెట్స్ ని మన ఇండియన్ మార్కెట్ లోని లుపిన్ వాళ్ళు కమర్షియలైజ్ చేయబోతున్నారు. ఈ ఓనోప్రాజన్ టాబ్లెట్స్ ని యాసిడ్ పెప్టిక్ డిసార్డర్స్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, సో వీటిని మన ఇండియన్ మార్కెట్ లోని కమర్షియలైజ్ చేయడం ద్వారా వీళ్ళ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పోర్ట్ఫోలియో అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 400 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ ని వీళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయనున్నారు. అండ్ ఇప్పటి వరకు చూసినట్లయితే వీళ్ళు మహారాష్ట్రలో విన్ అయినటువంటి లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇదే. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ అందించేటువంటి ఆఫీస్ వాళ్ళు గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని 30,221 స్క్వేర్ ఫీట్ గ్రేడ్ ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ని అన్వీల్ చేయడం జరిగింది. దీంతో టోటల్ గా అహ్మదాబాద్ లోని వీళ్ళ బిల్టప్ ఏరియా 83,500 స్క్వేర్ ఫీట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని ఈ న్యూ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ ఏదైతే వీళ్ళు అన్వీల్ చేశారో దీనికి కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి డిమాండ్ కనుక వచ్చినట్లయితే అది ఆఫీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు మెక్డొనాల్డ్ ఫిలిప్పైన్స్ వాళ్ళతోని ఒక డీల్ సైన్ చేయడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఈ మెక్డొనాల్డ్ ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి 760+ రెస్టారెంట్స్ లోని వీళ్ళకున్నటువంటి ఓల్డ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టీసీఎస్ వాళ్ళైతే అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈ మెక్డొనాల్డ్ ఫిలిప్పైన్ రెస్టారెంట్స్ లోని ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడంతో పాటు డిసిషన్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది ఏషియా పసిఫిక్ రీజన్ లోని మెక్డొనాల్డ్స్ తోని వీళ్ళు సైన్ చేసినటువంటి ఫస్ట్ ఎంగేజ్మెంట్. సో మెక్డొనాల్డ్స్ నుంచి న్యూ డీల్ ఏదైతే విన్నారో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజు ఐటీ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గా రియాక్ట్ అవడంతో టీసీఎస్ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు మోడరేట్ టు సెవర్ మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు డెవలప్ చేసినటువంటి రోపనికెంట్ phase 2A టాప్ లైన్ క్లినికల్ స్టడీ రిజల్ట్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయని, ఈ క్లినికల్ స్టడీలోని ఫస్ట్ వీక్ లోని డిప్రెసివ్ సిమ్టమ్స్ లోని ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీంతో ఇప్పుడు phase 2B క్లినికల్ స్టడీని అయితే వీళ్ళు 2025 లోని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ రోపనికెంట్ phase 2A క్లినికల్ స్టడీలోని రిజల్ట్స్ అయితే పాజిటివ్ గా వస్తున్నాయి కాబట్టి ఇది సువెన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విష్ణు కెమికల్స్ వాళ్ళు వీళ్ళ విశాఖపట్నం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని షెడ్యూల్ మెయింటెనెన్స్ కారణంగా ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఇక్కడ ఆపరేషన్స్ అయితే నిలిపివేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ అయితే కంప్లీట్ అయిందని, దీంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఆపరేషన్స్ అయితే కంప్లీట్ గా వీళ్ళు రెజ్యూమ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని తిరిగి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ పైన పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూగియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 5 మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అయితే ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు అండ్ ఇన్స్పెక్షన్ అయితే ఇప్పుడు క్లోజ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు మిడిల్ ఈస్ట్ మార్కెట్ కోసం వీళ్ళ వెల్త్ ప్లాట్ఫామ్ అయినటువంటి wealthforce.ai అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా రిలేషన్షిప్ మేనేజర్స్ అడ్వాన్స్ డేటా అనలిటిక్స్ నవి పొందుతారని, దీని ద్వారా కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంప్రూవ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ wealthforce.ai ప్లాట్ఫామ్ కి గనక మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ గనక వచ్చాయనుకోండి అది
ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టప్పర్వేర్. ఈ కంపెనీ గురించి వినని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. టప్పర్వేర్ బాక్సెస్, బాటిల్స్ ఇవేవైతే ఉంటాయో చాలా మంది ఇళ్లలో ఇవి కనపడుతుంటాయి కదా. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ. నో దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ టప్పర్వేర్ కి కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోవడంతో వీళ్ళ సేల్స్ అయితే క్రమక్రమంగా బాగా తగ్గాయని, సో ఈ సేల్స్ ఇలా తగ్గుతుండడంతో కంపెనీ అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండడంతో యుఎస్ కి చెందినటువంటి ఈ కంపెనీ ఇప్పుడు బ్యాంక్రప్సీని ఫైల్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఆల్మోస్ట్ 78 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మార్కెట్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ కి ఒకప్పుడు చాలా మంచి డిమాండే ఉండేది. సో ఈ కాంపిటీషన్ బాగా స్ట్రాంగ్ గా పెరిగిపోయి చాలా తక్కువ రేట్ కి వేరే వాళ్ళు ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, దాంతో వీళ్ళు కొన్నిసార్లు ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. కాకపోతే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తుండడంతో ప్రైస్ తగ్గించలేకపోవడం వలన వీళ్ళ సేల్స్ అయితే రాను రాను తగ్గుతూ వచ్చాయి. ఒక్కోసారి మార్కెట్ లో ఏం జరుగుతుందంటే కొన్ని ఇండస్ట్రీలో చాలా టఫ్ కాంపిటీషన్ ఎదురవుతుంది. అలా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో పెద్ద కంపెనీస్ అయినా సరే స్ట్రగుల్ అవుతాయి. వాళ్ళ స్ట్రాటజీస్ ని గనక మార్చుకోలేకపోయినట్లయితే ఈ విధంగానే ఆ కంపెనీస్ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి న్యూ స్పేస్ ఇండియా అనేటువంటి కంపెనీ నుంచి అప్రాక్సిమేట్లీ 9 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అవెంటెల్ వాళ్ళు గ్రౌండ్ సెగ్మెంట్ హబ్ సప్లై, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ లాంటి వర్క్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2025 నవంబర్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ అండ్ రైల్వే బైపాస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు అయోధ్యలోని 4/6 బైపాస్ లైన్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1199 crores. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ కి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీ అయినటువంటి టోరెంట్ పవర్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ టోరెంట్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 40 years పాటు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి 1500 మెగావాట్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని ప్రొక్యూర్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టోరెంట్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు IGREL రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళతోని 550 మెగావాట్ విండ్ కెపాసిటీ రిలేటెడ్ గా ఒక LOA లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయడంతో పాటుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించనున్నారు. ఈ IGREL రెన్యూబుల్స్ అనేటువంటి కంపెనీ ఐనాక్స్ విండ్ వాళ్ళ గ్రూప్ కంపెనీ. అండ్ ఈ గ్రూప్ కంపెనీ మార్క్యూ ఇన్వెస్టర్స్ నుంచి 300 crores క్యాపిటల్ ని కూడా సక్సెస్ఫుల్లీ రైజ్ చేయడం జరిగింది. సో ఈ 2 అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.